హెచ్సియు భూముల విషయంలో మరో డాక్యుమెంట్ను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్సియు అప్పగించగా ఆ డాక్యుమెంట్పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు సంతకం చేశారు. సుమారు 534 గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో 191 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల భూమిని ప్రభుత్వం హెచ్సియుకి కేటాయించింది. హెచ్సియు భూముల విషయంలో మరో డాక్యుమెంట్ను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్సియు అప్పగించగా ఆ డాక్యుమెంట్పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు సంతకం చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు హెచ్సిఏ భూముల విషయంలో మరో లేఖను కూడా ప్రభుత్వం బయటపెట్టింది. ముఖ్యంగా 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్సియు అప్పగించింది. ఆ డాక్యుమెంట్ పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు కూడా సంతకం చేశారని కూడా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా 534 గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పుడు అధికారులు కూడా అప్పగించారు. అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, అదేవిధంగా సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల భూమిని కూడా అప్పుడు ప్రభుత్వం కూడా కేటాయించిందని చెప్పి కూడా ఒక లేఖనైతే ప్రభుత్వం రిలీజ్ చేసింది. ముఖ్యంగా చూస్తుంటే ఒక 4-5 రోజులుగా ఎస్టీఓ సంబంధించి భూముల 400 ఎకరాల భూముల అమ్మకాన్ని కూడా ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలో ఆ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఆ విషయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అయితే ఒక లేఖ అయితే విడుదల చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చబోలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తమదే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లెయిమ్ చేస్తా ఉంది. ముఖ్యంగా 2004లో అప్పటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రైవేట్ సంస్థకు ఆ భూమిని కేటాయించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో గెలవడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యపు హక్కులను కూడా దక్కించుకుంది. ముఖ్యంగా ఆ భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కూడా కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ కాదని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా ఆ భూమిలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ ప్రణాళికలు కూడా చెరువు లేదు. కొత్తగా చేపడుతున్నటువంటి అభివృద్ధి ప్రణాళిక అక్కడే ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలు కూడా పర్యావరణ అవసరాలకు అధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టును వ్యతిరేకించే వారితో కూడా కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ప్రభుత్వం ఆరోపణ అయితే చేస్తా ఉంది. ముఖ్యంగా భూములకు సంబంధించి ఎస్సీకి ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కానీ ఆ విపక్ష పార్టీలు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారానే మొత్తం ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పత్రాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా భూములు అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా విపక్షాలను కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తం ఎస్సీయు సంబంధించిన భూముల వివాదం అయితే రోజు రోజుకు ముదురుతోంది. చందు, రైట్ చందు, థ్యాంక్ యూ.